స్టార్ట్ చేసాం పట్టుకోండి. జయ బసగు సురభు అందరూ రామని చెప్పండి, అందరు రామని చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. నేను వ్యూవర్స్ కి చెప్తా. ఓకే ఓకే చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను అయోధ్య నుంచి రామయ్య అక్షింతలు ఇంకా నాకు అందలేదని చాలా వెయిట్ చేస్తున్నా. అసలు మన ఊరికి వచ్చిందా రాలేదని చాలా డౌట్ గా ఉండిండే. అయితే నేను ఫేస్ వాష్ చేసుకుని అలా జస్ట్ బయటకు వచ్చాను. వాళ్ళు వెళ్తున్నారు ఏంటి అని అడిగితే సంగతి ఇదని చెప్పారు. అయోధ్య నుంచి మన రాముల వారి అక్షింతలు ఏవైతే ఉన్నాయో నా దగ్గరకు వచ్చాయి అనమాట. ఐఎమ్ సో హ్యాపీ దట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదిగోండి మన రాముని అక్షింతలు, చూసారా? అందరు దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామయ్యకి ఇచ్చిన హారతి మనం అక్కడికి వెళ్ళలేం కదా, ధూపాలు హారతి ఇక్కడే ఇచ్చేసాను అనమాట మన రామయ్యకి. ఓకేనా? అందరూ హారతి తీసుకోండి. కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్ శ్రీరామ్ అక్క చెప్పేది మేడం చెప్తుంది మేడం, చెప్పండి అక్క. అమ్మా, ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు. చెప్పండి. ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు. ఈ అక్షంతలకు మీ అక్షంతలు తోడు చేసుకొని కొంచెం రోజు పూజా మందిరంలో పెట్టుకొని 5 సార్లు కానీ 11 సార్లు కానీ శ్రీరామ జయరామ అనుకొని 22వ తారీఖు సాయంత్రం 5 దీపాలు వెలిగించుకొని పిల్లలకు వేసి అప్పుడు తలపైన మీరు కూడా వేసుకోండి. 22వ తారీఖు సాయంత్రం జయ శ్రీరామ్. అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. జై శ్రీరామ్ తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.